హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీకే ఎప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? సమస్యలన్నీ మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? ఎవరైనా అన్నీ మీకే ఎందుకు చెబుతున్నారు? ఆఫీస్లో మీరు ఎంత బాగా పని చేస్తున్నా బాస్ మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అవును, నేనే ఎందుకు ఇలా ఉన్నాను? ఇదంతా నేను చేసిన తప్పా? యస్, తప్పంతా మీదే. మీరు వీటన్నిటి గురించి పదే పదే ఆలోచించినప్పుడు అది మిమ్మల్నే అతుక్కుని ఉంటాయి. ఎప్పుడైతే మీ ఆలోచన ఫ్రీక్వెన్సీలో తేడా ఉన్నప్పుడు అవన్నీ మారిపోవడం జరుగుతుంది. మీరు మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మీ ఆలోచనలు ద్వారా ఎలా తయారు చేసుకున్నారు? మీరు ఇక నుండి వీటన్నిటి నుండి విముక్తి పొందాలి అనుకున్నప్పుడు మీకు కావాల్సిన వాక్యాలను వీటన్నిటిని వ్యతిరేకంగా పాజిటివ్గా వ్రాయడం చదవండి, మాట్లాడటం మొదలుపెట్టండి. మీరు ఎంత బాగా ట్రైన్ చేస్తే అంతగా మీ జీవితంలో మార్పును చూస్తారు. ఎస్, మీ బ్రెయిన్ మీరు చెప్పినట్టు వింటుంది. దానికి అనుగుణంగా పనిచేస్తూ మీరు కోరుకున్న వాటిని మీ ముందుంచుతుంది. ఇక నుండి పాత వాటిని తలుచుకుంటూ కృంగిపోకుండా కొత్తగా డబ్బు సంపాదనతో కూడిన జీవితానికి బ్రెయిన్కు ట్రైనింగ్ ఇస్తూ కొత్త జీవితాన్ని ఆనందంగా అనుభవించండి. మీరు మీ చుట్టుపక్కల జరిగే విషయాలని, నెగటివ్స్ని అవన్నీ మీరు ఎక్కువ చూడటం వల్ల మీకు అలా అయిపోతూ ఉంటుంది. మీరు పదే పదే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీకు పదే పదే ఆలోచించడం వల్ల, మీరు ఎక్కువ నెగటివ్స్ని వినడం వల్ల మీ మైండ్ ఎక్కువ నెగటివ్నే క్రియేట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా మీరు మార్చుతారో అప్పుడు నెగటివ్స్ని తక్కువ చూడటం మొదలవుతుంది. పాజిటివ్ నెగటివ్ అనేది మనం చుట్టూ పరిసరాల్లో ఎక్కువ ఉంటుంది. మీకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే మాట తీసి నాకే జీవితం అంతా బాగుంది అని క్రియేట్ చేసుకోవాలి. మీరు పదే పదే అనడం వల్ల మీకు అన్నీ బాగుంటాయి. మీ బాస్ మిమ్మల్ని తిడుతుంటే, ఈరోజు నా బాస్ నాకు ఎంకరేజ్ చేసినందుకు కృతజ్ఞతలు అని పదే 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 మరియు అనుకోవడం వల్ల, ఊహించుకోవడం వల్ల మీరు ఆఫీస్ పోగానే అదే జరుగుతుంది. ఎందుకు నాకే ఇలా ఇలా ఎందుకు జరుగుతుందంటే, మీరు ఒక ఇష్యూ అయిన తర్వాత పదే ఆలోచనలు వస్తాయి నెగటివ్స్ని. మీరు ఎక్కువ దేని గురించి ఆలోచిస్తారో అదే మీకు వస్తుంది. అలా వచ్చినప్పుడు పాజిటివ్గా ఆలోచించండి, వెళ్ళిపోతుంది. డిలీట్ అని చెప్పండి అంతే. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.